గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడే ఇంటికి వచ్చాను. నిన్న రాత్రి అంతా హాస్పిటల్లోనే ఉన్నాను. మ్యాటర్ ఏంటంటే మా ఫ్రెండ్ శేఖర్కి ఆడపిల్ల పుట్టింది. అయితే ఆడపిల్ల పుట్టిందని అందరూ సంతోషంగా ఉన్నారు, కానీ వాళ్ళ అమ్మగారు మాత్రం సంతోషంగా లేరు. ఎందుకంటే రెండోసారి కూడా ఆడపిల్లే పుట్టిందయ్యా మధు అని నాకు వచ్చి బాధతో చెప్పింది. కొంచెమైనా బుద్ధి ఉండాలి మేడం, మీరు వయసులో పెద్దవారు. నేనేమైనా మాట అంటే బాగుండదు. మీరు కూడా ఒక కన్న తల్లే, ఒక ఆడపిల్లే కదా. ఒకప్పుడు మరొక ఆడపిల్లకి జన్మనిస్తే మీరు నొచ్చుకోలేకపోతున్నారు. తప్పు కదా మేడం ఇది, చెప్పండి. మీరు ఈ వీడియో చూసినా పర్లేదండి, వాళ్ళకి తెలుసు నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని కూడా. చూసినా పర్లేదు, నేను ఇలాగే ఖండిస్తాను. తప్పుని తప్పు అని నేను నిర్భయంగా చెప్తానండి. ఇప్పుడు మీరు ఇలా మాట్లాడుకుంటుంటే ఆడపిల్ల పుట్టిందయ్యా అని మీరు నాకు చెప్పినట్లుగా ఆ బాలింతకు కూడా మీరు ఇలాగే మాటలు చెప్తే ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో ఒకసారి ఊహించారా? తప్పండి చాలా మీరు చేసేది. ఆడపిల్లైనా మగపిల్లైనా ఇద్దరిని చదివించాల్సిందే, పోషించాల్సిందే, వాళ్ళకు ఒక భవిష్యత్తు ఇవ్వాల్సిందే. అయినా పుట్టింది ఆడపిల్ల, ఏమవుతుందండి? ఇంకో 2 సార్లు పుడుతుంది, ఏమవుతుంది? ఈ మాత్రం దానికి కోట్లు ఖర్చు అయిపోతున్నాయా మీకు? పోనేం బీదవాళ్ళు అయిపోయారు మీరు ఈ మాత్రం దానికే? అబ్బాయి పుడితే ఇక మీరు ఏమైనా పెంచి పోషిస్తాడని మీరు అనుకుంటున్నారా? లేకపోతే మిమ్మల్ని ఏం పెంచి పోషించరు. ఇంక ఎప్పుడు ఇంట్లో నుంచి తన్ని ధరిమేస్తాడో తెలియదు. ఈ రోజుల్లో కొడుకులు అలా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఆడపిల్లే అంతో ఇంతో నయం, ఇంటికి వస్తే ఒక ముద్ద అన్నమైనా పెడుతుంది. ఈ మాత్రం తెలుసుకోకుండా ఎందుకండి అలా మాట్లాడొద్దండి. మీరు వయసులో పెద్దవారు,